రాత్ అకేలి హై, ది బన్సల్ మర్డర్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇది 2020లో వచ్చిన రాత్ అకేలి హైకి సెకండ్ పార్ట్. కానీ దానికి ఇప్పుడు వచ్చిన దానికి ఏం సంబంధం లేదు. అది చూడకపోయినా పర్లేదు. ఇంక ఈ మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే అంతగా నచ్చలేదు. రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. దానికి తోడు చాలా స్లోగా ఉంటుంది మూవీ. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే ఒక రోజు నైట్ బన్సల్ ఫ్యామిలీని చాలా దారుణంగా చంపేస్తారు. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారని ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. సినిమా స్టార్ట్ అవ్వడం ఒక మంచి పాయింట్తోనే స్టార్ట్ చేశారు. ఆ సీన్స్ చూసి ఒక డిఫరెంట్ సినిమా చూడబోతున్నా అని అనుకున్నా. కానీ క్లైమాక్స్ చూశాక రొటీన్ అనిపించింది. ఇలాంటి స్టోరీలు చాలా చూసేసాం. దానికి తోడు ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా అంత గ్రిప్పింగ్గా లేకపోవడం వల్ల చాలా బోర్ కొట్టింది. కాకపోతే ఆ మర్డర్స్ ఎవరు చేశారనే పాయింట్ లాస్ట్ వరకు చూసేలా చేసింది. ఇంకా జతిల్ యాదవ్గా చేసిన నవాజుద్దీన్ సిద్దికి ఎప్పట్లానే చాలా బాగా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. అలాగే డైరెక్టర్ హనీ టెహ్రాన్ ఒక మర్డర్ మిస్టరీకి కావాల్సినవన్నీ బాగానే పెట్టుకున్నారు. కాకపోతే స్క్రీన్ ప్లేని ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకోవాల్సింది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. కాకపోతే చాలా స్లోగా ఉంటుంది మూవీ.